తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. 1976లో లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అంతులేని కథా చిత్రంతో జీవి నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. తన మొదటి సినిమాలోని తాళికట్టు శుభవేళ పాటతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. అనంతరం ఒక ఊరి కథ, ముత్యాల పల్లకి వంటి చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి మెగాస్టార్ చిరంజీవితో యముడికి మొగుడు, దేవాంతకుడు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో ఉన్న ఫ్రెండ్షిప్, అలాగే మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఆప్యాయ అనుబంధం గురించి ఆయన తరచుగా పంచుకునేవారు. ఒక నటుడిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.